ఒక భక్తుడు ఈ మాట అంటాడు, నువ్వు నిజమైన ప్రార్థనాపరుడివి, ఆత్మీయుడివి, భక్తిపరుడు. ఒకప్పుడు, ఒక సంవత్సరం కిందటో, 3 ఏళ్ల కిందటో, 4 ఏళ్ల కింద కాలం బారిన తర్వాత పడిపోయావు అనుకో, అయినా దేవుడు నిన్ను వదిలిపెట్టాడంట. వదిలిపెట్టుకోకుండా వెంటాడతాడంట. యోనాను వెంటాడాడు. అద్భుతమైన స్టేట్మెంట్ చేశాడు ఒక దైవజనుడు. ఏమంటాడంటే, చపలచిత్తుడైనటువంటి యోనా యెహోవా ఆత్మ నుంచి దూరంగా పారిపోతున్నప్పుడు దేవుని ఆత్మ యోనాను వెంటాడాను అని అన్నాడు. ఈ మాట చదివినప్పుడు నా డైరీలో రాసుకున్నా. మన జీవితంలో కష్టాల్లో, కన్నీటిలో, బాధల్లో కురింగిపోతున్నప్పుడు, నీరు గారిపోతున్నప్పుడు, నా వల్ల కాదన్న సమయంలో కూడా దేవుని ఆత్మ వెంటాడుతుంది అన్నది ముమ్మాటికి వాస్తవం. నా వ్యక్తిగత జీవితంలో, ఈ సంఘ పరిచర్యలో ఎన్నోసార్లు నిరాశ గుండా, నిస్పృహ గుండా, కన్నీటి గుండా, ఒంటరితనం గుండా వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ నన్ను వెంటాడింది. పడిపోకురా, జాడిపోకురా, తిరిగి వెనక్కి వెళ్ళిపోవద్దురా. మీకు గుర్తుందా? ఆశ 40 ఏళ్ళు ఆత్మీయత కొనసాగిస్తే పడిపోతున్నప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు, ప్రవక్తను పంపించాడు. ఎందుకు పడిపోతున్నావు? ఆశ, ఒకప్పుడు నీ వైరాగ్యం ఎలాంటిది, ఒకప్పుడు నువ్వు ఎలాంటి భక్తిపరుడు తెలుసా, ఎందుకు ఇలాంటి తప్పు చేస్తున్నావు?